ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/2025 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ పక్షము, షష్ఠి రాత్రి 2:44 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం రాత్రి 11:29 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:11 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 11:55 నుంచి 1:42 వరకు. వర్జము ఈ రోజు రాత్రి 5:36 కంటే తెల్లవారుజామున 5:36 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా వర్జం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. సూర్యోదయం 6:23కి, సూర్యాస్తమయం కూడా 6:23కి సరి సమానమైనటువంటి రాత్రి పగలు ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. కాస్త జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేసే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం అయిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం, మాట దూర్తుతనం, ఉద్యోగంలో కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ మరియు తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉద్యోగులు అంటే ఇద్దరు కూడా పోటీతత్వంలో ఉన్నాం కదా. స్త్రీమూర్తులు కూడా కంకణం కట్టుకున్నారు. నువ్వు 1,00,000 లంచం తీసుకుంటే నేను 2,00,000 తీసుకుంటా అన్నటువంటి భావనలో ఉన్నారు. సరే, ఏదేమైనా అటువంటి లంచ రూపధారులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున అంటే శనివారమో శుక్రవారం కలర్ ఫోటో పేపర్లో వచ్చే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఉద్యోగానికి తొందరపాటుతనంతో రాజీనామా చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. లేదా ఉద్యోగం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. లేనిపోని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త. మాతృ సంబంధ లేదా పితృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. లేనిపోని అపవాదులు, చికాకులు. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. మానావమానాలు ఉన్నాయి. విద్యార్థులు ఏమైనా పరీక్షలు ఉంటే పూర్తి స్థాయి శ్రద్ధ మీరు పుస్తకాల్లో పెడితేనే మంచి మార్కులు వచ్చే అవకాశం, బెటర్ ర్యాంక్ కాదు, మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమిటంటే ఇలా చెప్తారు ఏంటండి, ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేయాలి, మీరేంటి భయపెడుతున్నారు? ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇవన్నీ చెప్పేది ఎంకరేజ్మెంటే. నువ్వు చేసేటువంటి అనేక రకాలైనటువంటి పనుల వల్ల ఇబ్బందులు పడతావు. జాగ్రత్త. స్నేహితులను ఎక్కువగా నమ్మకూడదు. మాస్ కాపింగ్ పాల్పడకూడదు. నీ ప్లేస్లో ఇంకొకరిని కూర్చోబెట్టి పరీక్ష రాయించకూడదు. ఇవన్నీ కదా నీకు చెప్పేవి. ఇవే మార్పులు అంటే మరి ఇది సూచించేది అందుకోసమే కదా. మందు కొట్టకు, బండి వేగంగా నడపకు అని చెప్తున్నాం. దానివల్ల సరే నీ కర్మను వెంటనే పాడైపోయిన ఒక అభ్యంతరం, కానీ నీ వల్ల ఇంకొక కుటుంబానికి నష్టం జరిగే అవకాశం. కాబట్టి మద్యపానం సేవన చేయకండి. మద్యపాన సేవన చేసిన వాడి బండి కూడా మేషరాశి వాళ్ళు ఎక్కకూడదు. అది ప్రమాదం కలిగే అవకాశం. కళాకారుల క్రీడలు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు జరిగే ఇబ్బంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అగ్ని ప్రమాదము. ఫార్మా, సిమెంటు మరియు బాణసంచ కర్మాగారాల్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు కాస్త మీరు కడుతున్నటువంటి ఇళ్లు కానివ్వండి, ఇంకేదైనా బిల్డింగ్ కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జారి పడే ప్రమాదం ఉంది. పెయింటర్లు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు నష్టాలు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు. మాస్క్ ధరించండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. తప్పకుండా మడి ఆచారంతో ఉండండి. సంప్రదాయబద్ధంగా ఉండండి. సనాతన ధర్మాన్ని గౌరవించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు దారి తప్పినటువంటి స్థితి మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాల్పంచుకోకండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికర వాతావరణం. ఎక్కడ కూడా బాగాలేదంటే వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో భంగం, విద్యార్థి కష్టకాలం, విదేశాలు వెళ్ళకూడదు. అయ్యో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి, వెళ్ళాలండి, తప్పదండి. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా చేసుకోండి. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి. తగినటువంటి పరిహారాలు చేసుకోండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి.
ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ సమయంలో భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, ఎవరికైనా చెప్పులు గొడుగు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి చాలా తొందరపాటుతనం ఎక్కువ కాబట్టి నిదానము, ప్రశాంతంగా ఆలోచించడము లాంటివి చేసుకోవడం మంచి చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభం, విద్యార్థికి ది బెస్ట్ ర్యాంక్ రాగలిగే అవకాశం, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగము, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, వార్షిక పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అన్ని రకాల పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు పడుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారానికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపార లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. స్వర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగము, ధనవృద్ధి, వ్యాపార భాగస్వామి అనుకూలతలు, విదేశాలకు వెళ్లే ప్రయత్నం గట్టిగా చేయవచ్చు. తప్పకుండా మీకు అటువంటి శుభయోగాలు ఉంటాయి. చాలా మంచి ప్రయోజనవంతమైన, ప్రశాంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ముఖ్యంగా విద్యార్థులకి శుభవిరోధం చెప్పవచ్చు. ఏ పరీక్షల్లో అయితే మీరు పాలు పంచుకుంటున్నారో ఆ పరీక్షల్లో మీరు కూడా ఫస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ది బెస్ట్ ర్యాంక్, విద్యా సంబంధ రాశి అని చెప్పొచ్చు. వాళ్ళ నిజంగా అటువంటి విద్యా పరిపూర్ణత ప్రతి పరీక్షలో, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, వార్షిక పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు, అన్ని పరీక్షల్లో కూడా మంచి సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ ఖాయము, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో బాగా కలిసి వస్తుంది. సమస్త వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన శుభయోగం, ధనగనుక వస్తు వాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో కూడా మంచి శుభయోగాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో ఊహించని విజయం, కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక లాభాలు, సినిమా రంగంలో కూడా అద్భుతమైనటువంటి విజయ పరంపర, కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభం, దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం అంటే చాలా మంచి వివాహ సంబంధ వేడుకలు కానీ, సంతాన సంబంధ శుభవార్త వినడం కానీ, షష్ఠపూర్తి మహోత్సవం, బారసాల, ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం తప్పకుండా ఉంటుంది. కుటుంబ
అనుకూలత బాగా ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్రి వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందయోగం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి చాలా బలంగా కనబడుతోంది. ఆత్మీయులతో అనుకూలత, ఆనందయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లు, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వివాదాల్లోకి వెళ్ళడం, నాకే అన్ని తెలుసు అనేటువంటి భావన, విద్యా సంబంధ విషయాల్లో దృష్టి సారించకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేయబెట్టకండి, ఏ పామో తేలో కాటేసే అవకాశం ఉంది, జాగ్రత్త. అంటే అరదండాలు పడతాయి. పోలీసు కార్డు మంచిగా ఉండదు, చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి లంచాలు పుచ్చుకోవడానికి బల్ల కింద చేయి పెట్టకండి, మంచిది కాదు. కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపల చారులకు ఇబ్బంది పడతారు. రైతన్నలకు కూడా ఇబ్బంది కలిగే వాతావరణం, అధిక రసాయనాలు పిచికారీ చేయడం వల్ల మీ పంట నష్టాన్ని పొందుకునే అవకాశం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం, స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయే అవకాశం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు ఇబ్బందులు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి ఇబ్బంది, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీయాన ప్రయాణం మంచిది కాదు. జన్మ జాతకం తప్పకుండా చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోండి, తద్వారా అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన ఆనందయోగం. శుభకరమైనటువంటి వస్తువాహన కొనుగోలు చేసే విషయంలో పెద్దవాళ్ళ సూచనలు పాటించండి. పెద్దవాళ్ళు వివాహ సంబంధ మాటలు మాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు. ఇదేమైనా సుందరకాండ పారాయణం చేయడం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మన్ని సూక్త పారాయణ విధానంలో అభిషేకం చేయించండి. అంటే పాశుపతం, మన్ని సూక్త, రుద్ర పాశుపత విధానంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే భగవద్గీత పారాయణం 7, 8, 9 3 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 19 నిమిషాల వరకు, తిరిగి ఉదయం 11 గంటల 18 నిమిషాల నుంచి 1 గంట 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు. అదృష్టయోగము, ఆనందభరితమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా ఇంటిల్లిపాదితో ఆనంద యోగాలు, సంతాన సంబంధ శుభవార్తలు వినే అవకాశం ఉందండో. కృత్రిమ సంతానం కావచ్చు, లేదంటే సహజ సత్సంతానం కావచ్చు, లేదా బారసాల మహోత్సవం, షష్ఠి పూర్తి, వివాహము, నిశ్చయితాంబులాదులు, గృహప్రవేశము, శంకుస్థాపన, ఏదైనా ఒక శుభకార్యము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి అనుకూలవంతమైన ఆరోగ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, కుటుంబ వ్యాపారం విస్తరించే అవకాశం కనబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత. అలాగే సినిమా రంగంలో ముఖ్యంగా బుల్లితెర నటులకి వెండితెర నటించే అవకాశం, సినిమా రంగ వ్యాపారం అద్భుతంగా ఉండబోతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం అద్భుతమైనటువంటి వ్యాపారాలు. తప్పకుండా మీకు అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం, ప్రశాంతమైన ఆరోగ్యం, బంధుమిత్రులతో, మంది మార్బలంతో మీకు ఒక మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు చాలా ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి
5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి మాటల గారడి చాలా బాగుంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందడానికి అందరితో చనువుగా, అలాగే అందరితో కలివిడిగా మాట్లాడగలిగే అవకాశం, సూటిగా మాట్లాడి, కఠినంగా మాట్లాడి, పరుషంగా మాట్లాడి మీ కార్యసిద్ధి పొందుకుంటారు. కార్యాచరణ మీరు పొందుకోవడం ఖాయం. విద్యార్థికి మంచి ఫలితాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, వస్తు లాభం, వాహన యోగం, సమస్త దరిద్రాల నుంచి బయటపడే అవకాశం. ముఖ్యంగా ఆరోగ్య లాభం, మంచి మాట చాతుర్యం, కొత్త వ్యాపారం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి ప్రతి పనిలో పట్టుదల, దానివల్ల అందరినీ మీ వైపు ఆకర్షింపజేసుకునే అవకాశం. వైవాహిక జీవన అనుకూలత, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. ఇక సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్ తవ్వి వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా లాభవంత పరిస్థితి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయము. విదేశాల్లో తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ లాభం, వీసా అనుకూలత పొందుకుంటారు. గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. మనోధైర్యం మీకు అన్ని విధాలా మీకు శుభయోగాన్ని కలిగించబోతోంది. ఇవాళ మీరు ఆడింది ఆట, పాడింది పాటగా చెప్పవచ్చు. అటువంటి శుభయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి జన్మజాతకాన్ని ఒకసారి చూయించుకోండి. మీ జన్మజాతకంలో రాహు అంతర్దశ ఉన్నా, కేతువు, శని, బుధగ్రహాల అంతర్దశ ఉన్నా అది ఎఫెక్ట్ ఒకటి. ఇవాళ మీకున్నటువంటి వ్యయస్థ చంద్రుడు మరియు చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం కనపడుతోంది. అనుకోని ఆకస్మికమైన ధన నష్టం, వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, తల్లిగారికి అనారోగ్య సూచన, లేనిపోని అనవసరమైన వివాదాలు, డబ్బులు పోగొట్టుకోవడం, ముఖ్యమైన పనులు వాయిదా పడడం, విద్యార్థికి విదేశీ ప్రయాణం ఆకస్మికంగా వాయిదా పడడం, ఆర్థిక నష్టం, ఒక దగ్గర పెట్టినటువంటి వస్తువు ఇంకో దగ్గర వెతుక్కోవడం, లేదా మీ యొక్క ప్రయాణంలో మీ వస్తువులు దొంగిలించబడే అవకాశం. ముఖ్యంగా అధికమైనటువంటి డబ్బు, బంగారము తీసుకొని ఒంటరిగా వెళ్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళకపోవడం మంచిది. ప్రభుత్వ అధికారులు లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం, జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్, రిజిస్టర్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత మనకి మినిస్ట్రీ డిపార్ట్మెంట్ లో మినిస్ట్రీ పేసినటువంటి వ్యక్తులు, కలెక్టర్ ఆఫీస్ లో ఇన్ని విధాలైనటువంటి కొంతమంది వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. జాగ్రత్తగా ఉంటే రేపటి పేపర్లో మీ ఫోటోలు రావు, మీ పేర్లు రావు. లేదనుకో ఇన్ని డిపార్ట్మెంట్లో నుంచి ఎంతమంది పట్టుబడిన చరిత్ర, రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ఒకేసారిగా పట్టుబడిన దాఖలాలు లేవు అన్నటువంటి సంచలన వార్త కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు లంచం పుచ్చుకోకండి. రేపు పేపర్లో అటువంటి హాట్ న్యూస్ తెచ్చే ప్రయత్నం చేయకండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం,
రాజకీయ రంగంలో ఇబ్బందులు, లేనిపోని అనవసర వివాదాలు, చికాకులు, తొందరపాటుతనం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనవసరపు విధవ వేషాలు మీ నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. అనవసరపు దుర్మార్గులతో, సనాతన ధర్మానికి వ్యతిరేక ఉన్న వ్యక్తులతో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్నేహితాన్ని చేయకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటుతనం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకూడదు. నష్టాన్ని పొందుకునే అవకాశాలు. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. ప్రజలు చేపలతో ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను అనేక రకాల ఇబ్బందులు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అనవసరంగా డిబేట్లలో పాల్పంచుకోకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. భగవద్గీత పారాయణ 11 నుంచి 18 అధ్యాయాలు చదవండి. ప్రశాంతం ఉంటుంది. హనుమాన్ చాలీస పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయండి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి 9 గంటల 16 నిమిషాల నుంచి 10 గంటల 37 నిమిషాల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల 36 నిమిషాల నుంచి 7 గంటల 11 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రుణ విమోచనము, రోగనాశనము, శుభకార్య ఆచరణ. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పలుకు పండించే వారికి లాభవంతమైన శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెద్దిన షూ పరిశ్రమలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి, కళాకారుల, క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసా పొందుకునే అవకాశం. చాలా మంచి మనోధైర్యం, పట్టుదల, కార్యశీలత, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఆకస్మిక ధన ప్రాప్తి. ఏమో ఈరోజు మీకు 10 కోట్ల ధనం కూడా రావచ్చు, ఒక్కోసారి 100 కోట్ల ధనం కూడా రావచ్చు. అటువంటి శుభయోగం కనబడుతోంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఉద్యోగ లాభం, చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, మంచి విద్యా పరిపూర్ణత, తీర్థయాత్ర చేసే అవకాశం, ప్రయాణ లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు, సత్సంగత్వం, ఆనంద యోగం, మాతాపితల సౌఖ్యం, కుటుంబ వృద్ధి, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా ఆనందకరమైన పండగ వాతావరణం, సమస్త రుణపీడా పరిహారం,
విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం పొందుకోవడం, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి లాభాలు, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆనందకరమైన సంపద, వ్యక్తిగత రుణపీడ పరిహారాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, విదేశాలకు కూడా వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలిస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక ఆనంద లాభాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.